నమస్తే. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ్ గారు. నమస్తే అండి. నమస్తే. ముద్రగడ పద్మనాభం గారు. అంటే కాపులు అని పేరెత్తితే చాలు మనకు మొట్టమొదటగా గుర్తొచ్చేది. ఆ ముద్ర వేసుకున్నది కూడా ముద్రగడ ముద్రగడ. పద్మనాభం గారే. ఆయన నిన్న పరమపదించారు. అవును. ఏపీ పాలిటిక్స్‌లో ఆయనదైన ముద్ర ఏంటండి? అంటే ఆయనకు వారసత్వ రాజకీయాల్లో ఉన్నవాడు. ఆయన తండ్రి గారు వీర రాఘవరావు గారు కూడా పత్తిపాడు నుంచి ఎమ్మెల్యేగా 3 సార్లు గెలిచిన చరిత్ర ఉంది ఆయనకి. ఆయన వారసత్వంలోనే వచ్చాడు కిట్లంపూడి వీళ్ళది. అయితే పత్తిపాడు నియోజకవర్గం నుంచి వీళ్ళు గెలుస్తూ వచ్చారు. ఆ ప్రయాణంలో భాగంగానే 78 ఎన్నికల్లో ఈయన మొదటిసారి శాసనసభలోకి ప్రవేశించాడు. 78లో. 78 ఎన్నికలు అనేవి చాలా కీలకం. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ స్ప్లిట్ అయింది అప్పుడు. స్ప్లిట్ అయ్యి ఇందిరాగాంధీని బహిష్కరించారు అక్కడ. బహిష్కరించి రెడ్డి కాంగ్రెస్, ఇందిరా కాంగ్రెస్ రెండు విడిపోయి కంటెస్ట్ చేశారు ఇక్కడ కూడా. రెడ్డి కాంగ్రెస్ నుంచి కంటెస్ట్ చేసిన వాడు వైఎస్ రాజశేఖర రెడ్డి. మొదటిసారి శాసనసభకి ఎన్నికయ్యాడు ఆయన. కడప జిల్లా నుంచి 2 ఎన్నికయ్యారు ఆవుదూడ గుర్తుతో. ఆ ఇద్దరిలో ఒకరు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా 78 ఎన్నికల్లోనే మొదటిసారి పోటీ చేసి గెలిచి అసెంబ్లీకి వెళ్ళాడు. ఆయన హస్తం కాంగ్రెస్ నుంచి నిలబడి గెలిచాడు. వైఎస్ రాజశేఖర రెడ్డి ఆవుదూడ నుంచి, చంద్రబాబు నాయుడు హస్తం కాంగ్రెస్ నుంచి గెలిచారు. అదే 78 ఎన్నికల్లో నాగలిపట్టిన రైతు గుర్తుతో జనతా పార్టీ ఎమ్మెల్యేగా పత్తిపాడు నియోజకవర్గం నుంచి మొదటిసారి ముద్రగడ పద్మనాభం గారు గెలిచారు. అంటే జనతా పార్టీకి అసలు ఇక్కడ ఏమాత్రము ఆదరణ లేదు అనేటువంటి పరిస్థితి. 77లో జరిగినటువంటి పార్లమెంట్ ఎలక్షన్స్లో మొత్తం ఆంధ్రాలో ఉన్నటువంటి అన్ని ఎంపీ సీట్లు ఒక నంద్యాల టికెట్ తప్ప మిగిలినన్ని కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంది. నంద్యాలలో నీలం సంజీవరెడ్డి గారు గెలిచాడు. అది తప్ప ఇక్కడ ప్రభావం లేదు జనతా పార్టీది అనుకుంటున్న టైంలో పర్టికులర్గా కోస్తా జిల్లాల్లో ముద్రగడ పద్మనాభం గారు జనతా పార్టీ నుంచి గెలవటం అనేది ఒక విచిత్రమైన వ్యవహారం. అలా ఆయన పొలిటికల్ ఎంట్రీనే విచిత్రంగా జరిగిన తర్వాత ఆయన ఎమ్మెల్యే అయ్యాడు. ఆ తర్వాత ఎన్నికల సమయానికి టోటల్గా ఆంధ్రప్రదేశ్ రాజకీయమే మారింది. అంటే అప్పుడు ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ వర్సెస్ కాంగ్రెస్గా జరిగింది. దానిలో ఈయన జనతా నుంచి గెలిచాడు. విచిత్రంగా తర్వాత ఈ రెండు కాంగ్రెస్లు మెర్జ్ అయిపోయినాయి. 78 ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్ తర్వాత 80కి సీన్ మారింది. 80 ఎన్నికల నాటికి మళ్ళీ కాంగ్రెస్లు కలిసిపోయినాయి. అక్కడ ఇందిరాగాంధీ గారు అధికారంలోకి వచ్చేసారు. ఆవిడ మళ్ళీ ప్రధానమంత్రి అయిపోయిన తర్వాత మళ్ళీ ఇక్కడ ముఖ్యమంత్రుల్ని మార్చేటువంటి ప్రక్రియ మొదలైపోయిన తర్వాత అంటే చెన్నారెడ్డి గారు, అంజయ్ గారు ఇలా మొదలైపోయింది ఇక్కడ వరుస. మొదలైపోయింది. భవనం వెంకట్రామ్ గారు, ఆ తర్వాత కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు, 4 ముఖ్యమంత్రుల్ని మార్చటం, జనాల్లో అసంతృప్తి. అదే టైంలో ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ ప్రకటన, 83 ఎన్నికల్లో ఆయన మహాప్రభంజనం. ఈయన ఆ పార్టీతో ట్రావెల్ అయ్యాడు. జనతా నుంచి గెలిచి లోపలికి వెళ్ళి తర్వాత తెలుగుదేశం పార్టీతో కలిసి గెలిచి ఆయన మంత్రివర్గంలో పనిచేశాడు. ఈయన పనిచేస్తూ రామారావు గారి విధానాల పట్ల వ్యతిరేకత వ్యక్తం చేస్తూ రిజైన్ చేసి బయటకు వచ్చేసాడు. ఆ బయటకు వచ్చే పద్ధతి కూడా ఈయన తన అభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టి చెప్పేసేవాడు. ఎక్కడైనా సరే తనకు నచ్చలేదు అనుకుంటే అక్కడ ఉండేవాడు కాదు. ఈయన ముఖ్యమంత్రి గారితో మాట్లాడచ్చు వెళ్ళి, అయ్యా నాకు మీరు చేస్తున్నటువంటి విధానాల పట్ల వ్యతిరేకత ఉంది అని చెప్పచ్చు. కానీ ఈయన వెళ్ళి సీఎం ఆఫీస్లో తన రిజిగ్నేషన్ లెటర్ ఇచ్చేసి ఇమీడియట్గా ట్రైన్ ఆల్రెడీ బుక్ చేసుకున్నాడు ఆయన కాకినాడకి. వెళ్ళి ఆ రిజిగ్నేషన్ లెటర్ ఇచ్చి వెళ్ళి ట్రైన్లో కూర్చున్నాడు. ఆయన ఎలా కాంటాక్ట్ చేయాలో కూడా అర్థం కాలేదు. అంటే కూర్చోబెట్టి మాట్లాడి ఆ ప్రయత్నం నుంచి వెనక్కి తీసుకొద్దాం అనుకునే టైం కూడా ఇవ్వలేదు. ఆయన వెళ్ళిపోయాడు. ఆ తర్వాత ఆయన ఇండిపెండెంట్గానే కొనసాగాడు కొంతకాలం. తర్వాత రామారావు గారి క్యాబినెట్లోంచి బయటకు వచ్చినటువంటి జానారెడ్డి గారు ఇలాంటి వాళ్ళతో కలిసి ఒక సంస్థని ప్రారంభించారు ప్రజల కోసం అనే పేరుతో. ఈ ప్రయత్నాలు జరుగుతూ ఉండగానే మళ్ళీ ఆయన కాంగ్రెస్తో ట్రావెల్ వచ్చింది.
అయితే 94 ఎన్నికల్లో ఆయన ఓడిపోయాడు. రామారావు గారు మూడోసారి ముఖ్యమంత్రి అయినటువంటి సందర్భం అది. ఆ సందర్భంగా అంతకుముందు ఆయన గెలిచిన 2 ఎన్నికల్లో కంటే కూడా ఎక్కువ సీట్లు గెలుచుకున్నాడు. ఈయన బయటకు వచ్చాడు. అదే టైం దానికంటే ఆ ప్రయాణంలో భాగంగానే ఈయన కాపు రిజర్వేషన్ విషయాన్ని ముందుకు తీసుకొచ్చాడు. 89లో రామారావు గారు ఓడిపోయిన సందర్భంగా కాంగ్రెస్ పార్టీతో ప్రయాణం విజయభాస్కర్ రెడ్డి గారితో ఆయన ఈ కాపు రిజర్వేషన్ విషయంలో ఒక నిర్ణయాన్ని తీసుకురాగలిగాడు. ఒక జీవో ఇష్యూ అయింది. ఇష్యూ అయిన జీవో కోర్టులో గొడవ అయింది. తీసుకెళ్ళి కోర్టులో దాన్ని సింగిల్ జడ్జి దగ్గర డిస్ప్యూట్ చేశారు. ఆగింది, హోల్డ్ అయింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు అది పరిష్కారం కాలేదు. ఆ రోజు నుంచి ఇప్పుడు కూడా ఎవరితోనైనా మాట్లాడితే విజయభాస్కర్ రెడ్డి గారు జీవో ఇచ్చారు కదా అని మాట్లాడతారు, కానీ ఆ జీవో లాక్ అయింది అనే విషయం ఎవరు మాట్లాడరు. దాన్ని ఒక నిర్ణయం సాధించటం కోసం ఆయన చాలా కష్టపడ్డాడు. ముద్రగడ పద్మనాభం కాపు ఉద్యమం అంటే నిజానికి రకరకాల ఆస్పిరేషన్స్ ఉన్నాయి. రిజర్వేషన్ మాత్రమే కాదు, కాపులకి రాజకీయ ప్రాధాన్యత లభించటం లేదు ఈ రాష్ట్రంలో అనేది ఒక నినాదం. కాపుల్లో ఎవరో ఒకరు ముఖ్యమంత్రి స్థానాన్ని అధిరోహించాలి, ముఖ్యమంత్రి అవ్వాలి అనే విషయంలో కూడా ప్రతి కమ్యూనిటీకి ఆ కోరిక ఉంటుంది. ఆ కోరిక పర్టికులర్గా కోస్తా జిల్లాల్లోకి వచ్చేసరికి ప్రధానంగా చర్చలో అంటే వ్యాపార పరంగా ఘర్షణలు ఉన్నటువంటి క్యాస్ట్ల 2 కమ్మ కాపు అనుకుంటే ఎన్టీ రామారావు గారి ద్వారా వారి కోరిక తీరింది. ఆ తర్వాత ఆ కోరిక ఇటువైపు కూడా తీరాలి, కానీ ఇటువైపు ఎవరు అనే దగ్గర చర్చ వచ్చింది. వంగవీటి మోహన్ రంగారావు కొంతవరకు నిలబడ్డాడు. ఆయనని హత్య చేసిన తర్వాతే వంగవీటి రంగా హత్య జరిగిన తర్వాతే 89 ఎలక్షన్లో రామారావు గారు ఓడిపోయారు. కాబట్టి ఆయన ఓటమి వెనకాల రంగా హత్య తాలూకా ప్రభావం ఖచ్చితంగా ఉంది. అయితే ఆ సందర్భంగానే అంటే అసలు ఏమాత్రము ప్రజలకు పెద్దగా పరిచయం లేనటువంటి వంగవీటి చలపతిరావు లాంటి వాడిని కూడా గెలిపించుకున్నారు జనాలు. రత్నకుమారి గారు ఎలాగూ గెలిచారు. ఆ సందర్భంగా ఈయన కాపు నినాదాన్ని తిరిగి మొదలుపెట్టి కాపునాడుతో ఆయన మొదలుపెట్టినటువంటి కార్యక్రమాన్ని ఈయన కొనసాగించే ప్రయత్నం చేశాడు. ఈ ప్రయత్నంలో ఎన్టీ రామారావు గారి క్యాబినెట్లోనే హోంమంత్రిగా ఉన్నటువంటి చేగొండి హర్రామ్ జోగయ్య గారు కూడా ఈయనతో కలిశాడు. ఈ ప్రయాణం మొదలయ్యి కార్పొరేటర్గా రంగా గారు పోటీ చేసినప్పుడు కాంగ్రెస్ నుంచి ఆయనకు ప్రత్యర్థిగా పోటీ చేసిన పిల్లా వెంకటేశ్వరరావు వీళ్ళందరూ ఒక వేదిక మీదకి వచ్చారు. వచ్చి ట్రాన్స్పోర్ట్ బిజినెస్లో ఉన్నటువంటి దానయ్య గారు వీళ్ళందరూ ఒకటిగా మారి కాపునాడు అనేటువంటి ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్ళాలి, తిరిగి ఆ కోరిక కాపులకి ముఖ్యమంత్రి అనేటువంటి నినాదంతో మనం ముందుకెళ్ళాలి, రాజకీయంగా కూడా మనకి గౌరవప్రదమైనటువంటి స్థానం లభించాలి, దానికోసం ప్రయత్నం చేయాలి, దాంతోపాటు రిజర్వేషన్ ప్రోగ్రాం కూడా అని వీళ్ళు తిరిగి కార్యక్రమం మొదలుపెట్టారు. ఈ మొదలుపెట్టిన క్రమము ఈ రిజర్వేషన్ ఇష్యూలైనా మనం పరిశీలి చేద్దామని వాళ్ళు అనుకున్న సందర్భము. ఉమారెడ్డి వెంకటేశ్వర్లు గారు కూడా ఉన్నాడు వీళ్ళతో. ఆయన తర్వాత వైసీపీలోకి వెళ్ళాడు. టీడీపీ నుంచి ఆయన ప్రయాణం అలా నడిచింది. అయితే వీళ్ళు కమిటెడ్గా దీనికే ఉన్నారు, ఈ కాపు ఉద్యమం అనే దానికే ఉన్నాడు. చాలా సందర్భాల్లో ఆయన ప్రభుత్వానికి అల్టిమేటం ఇచ్చి తన ఇంట్లోనే నిరాహార దీక్ష చేసి ప్రభుత్వాన్ని తన దగ్గరికి పిలిపించుకుని, అండ్ మరీ ముఖ్యంగా అత్తుని రైల్వే స్టేషన్ ఇన్సిడెంట్ని అయితే మనం మర్చిపోలేం. అది 2016లో ఆయన ఒక ఆందోళన రూపానికి తీసుకువెళ్ళాడు దాన్ని. ఆ సందర్భంగా జరిగినటువంటి ఒక ఫైర్ యాక్సిడెంట్, ట్రైన్ మంటల్లో చిక్కుకోవటం, దానికి సంబంధించి అది నిజానికి ఆయన డిజైను కాదు, ఆయన చెప్పింది కాదు, కానీ కొన్నిసార్లు ఉద్యమంలో అలాంటి దుందుడుకు చర్యలు జరుగుతాయి, అనివార్యం. అది దాన్ని ఎవరి మీదో నెపం వేసే పరిస్థితి కూడా కాదు. ఆ ఆగ్రహము ఆ టైంలో దానిలో పార్టిసిపేట్ చేస్తున్న వాళ్ళ మూడు ఇవన్నీ కలగలిసి నడుస్తుంది. అది అలాంటి ఒక విషాదం ఆ ఉద్యమంలో జరిగింది. ఆ జరిగిన సందర్భంగా ఇప్పుడు అనేకం ఉంటాయి, జిల్లాలు తగలబడినటువంటి సందర్భం. ఏది వంగవీటి రంగా హత్యానంతరం దాదాపుగా 7-8 జిల్లాల్లో
పెను విధ్వంసాలు జరిగినాయి. విజయవాడ నగరం మంటల్లో ఉంది దాదాపు వారం రోజులు. మరి ఆ వినాశనంతో పోలిస్తే ఇదేమీ కాదు. కానీ దీన్ని ఇష్యూ చేస్తారు, అదేమో కుల సమస్య అంటారు, అది కులాల యుద్ధంగా మాట్లాడతారు. ఇదేమో అరాచక చర్య అంటారు. మరి ఆ రోజున అవి ప్రేరేపణ కావటానికి, ఆ ప్రేరేపణ వెనకాల ఎవరున్నారు అనే లోతుల్లోకి వెడితే చాలా విషయాలు బయటకు వస్తాయి. ఏది విజయవాడ నుంచి మొదలైనటువంటి రంగా మరణానంతరం జరిగిన అల్లర్లు అంటారు, కానీ అల్లరి కాదు, అది ఆందోళనే. ఆ ఆందోళనకి సంబంధించినటువంటి ఆత్మ గురించి మాట్లాడే ప్రయత్నం ఎవరూ చేయలేదు. అలాగే ఆయన హత్య వెనక ఉన్నటువంటి వ్యక్తులు ఎవరు, లేకపోతే ప్రోగ్రామ్ ఏమిటి అనే దాని మీద కూడా ఈ రోజుకి ఒక ప్రాపర్ డిస్కషన్ లేదు ఎక్కడ. దాని గురించి ఎప్పుడైనా మాట్లాడే ప్రయత్నం వీళ్ళే చేశారు. అది హర్రామ్ జోగయ్య గారు చేశాడు, లేకపోతే ఉమారెడ్డి వెంకటేశ్వర్లు చేశాడు, లేకపోతే ముద్రగడ పద్మనాభం గారు చేశారు. ఇది తూర్పుగోదావరి జిల్లాలో చాలా ప్రభావవంతమైనటువంటి కులానికి రిప్రజెంటేటివ్ ఆయన. పర్టికులర్గా కృష్ణా, గుంటూరు, పశ్చిమ గోదావరి జిల్లాలో కమ్మవారికి ఎంత స్పేస్ ఉందో గోదావరి జిల్లాలో, తూర్పుగోదావరిలో పర్టికులర్గా కాపులకు ఆ స్పేస్ ఉంది. కాబట్టి ఆస్పిరేషన్ అక్కడి నుంచే మొదలైంది. కాపు ముఖ్యమంత్రి అనేటువంటి కార్యక్రమము. అలాగే వంగవీటి రంగాకి ఎక్కువ ఆదరణ దొరికినటువంటి ప్రాంతం కూడా తూర్పుగోదావరి జిల్లానే. ఆయన కృష్ణా జిల్లా నుంచి ప్రయాణం మొదలుపెట్టినప్పటికీ ఇప్పటికీ ఆయనకు ఆదరణ ఉన్నది అక్కడే, గోదావరి జిల్లాలో, తూర్పుగోదావరిలోనే. పర్టికులర్గా వెస్ట్ నుంచి కూడా కాదు, వెస్ట్లో కూడా సగం వెళ్ళే, మిగిలిన సగం క్షత్రియ ఆధిపత్యం ఉంది అక్కడ. టోటల్గా కాపులు కొంచెం శాసించగలిగినటువంటి పరిస్థితి ఉన్నది తూర్పుగోదావరి జిల్లాలో. ఆ ప్రాంతంలో లొకేట్ అయి ఉన్నారు వీరు. వ్యాపార రంగంలో ఉన్నారు. వారికి ఒక సినిమా థియేటర్ ఉండేది కాకినాడలో, పద్మనాభ అనే పేరుతోనే థియేటర్ ఉండేది. అలా ఈయన వ్యాపారము, రాజకీయము, సామాజిక సేవా కార్యక్రమము టోటల్గా ఒక డిఫరెంట్ ఏరియాలో లొకేట్ అయినటువంటి, అంటే ఇక్కడ కాంగ్రెస్ మయం రాజకీయం, కాంగ్రెస్ తర్వాత తెలుగుదేశం అని మాట్లాడతారు, కానీ ఈ మధ్యలో జనతా పార్టీకి ఒక స్పేస్ ఇచ్చినటువంటి పొలిటీషియన్ ఈయన. ఆ తర్వాత కూడా తెలుగుదేశం నుంచి బయట రాగానే ఆయన ఆల్టర్నేటివ్గా కాంగ్రెస్లోకి వచ్చేయలేదు. ఒక ఆర్గనైజేషన్ ప్రారంభించి దాని పేరుతో కొంత సేవ చేసే ప్రయత్నం చేశాడు. అలాగే 94లో ఓడిపోయిన తర్వాత ఆయన తిరిగి పోటీ చేసి గెలవాలి అనే ప్రోగ్రాంలోకి వెళ్ళలేదు. టోటల్గా కాపు అభ్యున్నతికి తన జీవితాన్ని కేటాయించాలి అనుకున్నాడు. ఆ స్టాండ్ మీద ఉన్నాడు. రాజకీయాలలో కావచ్చు, వ్యక్తిగతంగా కావచ్చు, తనదంటూ ఒక స్టాండర్డ్స్తో ఒక ముద్ర వేసుకున్నారు. అవును, ముద్రగడ తన ముద్ర వేశాడు, అలాగే కొనసాగాడు. చివరికి ఆయన రకరకాల ఆందోళనలు, ఫ్యామిలీలో డిస్ప్యూట్స్ తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేశారు. రాజకీయంగా ఆయనకున్నటువంటి పాపులారిటీని దెబ్బకొట్టడానికి ప్రయత్నాలు జరిగినాయి. ఆ ప్రయత్నాన్ని కూడా ఆయన బలంగానే తిప్పికొట్టాడు తనదైన పద్ధతిలో. నిరసన స్వరం అంటే ఆ రోజున రామారావు గారి క్యాబినెట్ నుంచి ఆయన రిజైన్ చేసిన పద్ధతి మీద రకరకాలుగా చర్చలు జరిగేవి బయట. అంటే ఆ మాత్రం స్పేస్ ఇవ్వకుండా ఎందుకు వెళ్ళిపోయాడు అనేది చాలామంది మాట్లాడారు, కానీ ఆయన ఎప్పుడూ ఆ స్పేస్ ఇవ్వాలని అనుకోలేదు. ఎందుకంటే అంతే, మనకి కుదరదు, మనకి ఇక్కడ చోటు లేదు, మన అభిప్రాయాలకి ఇక్కడ గౌరవం ఇచ్చే కండిషన్ లేదు అనుకోగానే ఆయన అలా పక్కకి వెళ్ళిపోయేవాడు. దాన్ని అలక అన్నవాళ్ళు ఉన్నారు, కానీ అది అలక కాదు, ఆత్మాభిమానంగానే చూడాల్సి ఉంటుంది. అదే పద్ధతిలో ఆయన తన పేరు మార్చుకుంటానని చెప్పి మార్చుకుని అలా అంటే తన మీద ఒక బ్రాండ్ వేసే ప్రయత్నం జరిగినప్పుడు ఆ బ్రాండింగ్ ప్రోగ్రామ్కి వ్యతిరేకంగా కూడా బలంగా నిలబడ్డాడు ఆయన. అందుకని ముద్రగడ పద్మనాభం చాలా విషయాలు, ఆయన పొలిటికల్ కెరియర్ ప్రారంభం నుంచి ఆయన జీవిత రంగం నుంచి నిష్క్రమించినటువంటి క్షణం వరకు భిన్నమైనటువంటి రాజకీయ చరిత్ర కలిగినటువంటి నాయకుడు ఆయన. కొన్ని విషయాలు ఆయనకు సంబంధించి మాతో పంచుకున్నారండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.